లోవర్ మిడిల్ క్లాస్ అయితే మొత్తం కట్ అయిపోయారు. మిడిల్ క్లాస్లో మోర్ దెన్ 70-80% అసలు సినిమాకే రావట్లేదు. ఎక్కడున్నారు ఆడియన్స్ని మనమే చంపుతూ వస్తున్నాం కదా. రేపు థియేటర్లో సినిమా ఆడకుంటే సినిమా ఆడినట్టు కాదు, అది అందరికీ తెలుసు. మీరు ఎక్కడ ఎంజాయ్ చేస్తారు? ఒకవేళ థియేటర్లో ఆడకపోతే ఇన్ ద ఫ్యూచర్ ప్రొడ్యూసర్స్ విల్ బికమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఫర్ ఓటీటీస్. ఎగ్జిక్యూటివ్ కాదు, బ్రోకర్లు అవుతారు. మీరు చాలా క్లాస్గా చెప్తున్నారు. థియేటర్ రాకుండా ఆడియన్స్ ఎగ్గొట్టున్నారంట. ప్రొడ్యూసర్స్ పానిక్ అయిపోతున్నారు. ఇన్ సొల్యూషన్ రారు. టికెట్ ప్రైస్లు, పాప్కార్న్ ప్యాకెట్లు ప్రాబ్లమా? అవి తగ్గినా కూడా రారు. కథల్లో క్వాలిటీ పెంచితే ఓకేనా? అయినా కూడా రారు భయ్, బరాబర్ రారు. సలామ తల్లి కష్టాల్లో ఉంది, మళ్ళీ కలకలలాడాలి. మంచి సొల్యూషన్ ఇస్తే ప్రొడ్యూసర్స్ పోస్ట్మార్టం చేసుకుంటారు. నా ప్రాబ్లం వేరే, సొల్యూషన్ వేరే, రెండు వెరైటీగా ఉంటాయి. పర్లేదు, ఎంత వెరైటీగా ఉన్నా వాడుకుంటారు. దే ఆర్ వర్సటైల్. దీని అమ్మ, నేనే ఆకాశం మీద ఉండి దుప్పించుకుంటున్నా. 8th ఫ్లోర్లో ఉంది నా ఫ్లాట్. భూమి మీదకి రావాలంటే 8 ఫ్లోర్లు దిగి రావాలి. ఇప్పుడు కారు తీసి ట్రాఫిక్లో నిమజ్జనం చేయాలి. ఈదుకుంటూ మల్టీప్లెక్స్ చేరే వరకు ముడ్డి నొప్పి స్టార్ట్. వాడు ఆకాశంలోకో లేదా పాతాళంలోకో పోయి పార్కింగ్ చేయమంటాడు. తిరుమల ఘాట్ రోడ్ లాగా సుడులు తిప్పుకుంటూ కార్ని మళ్ళీ పైకి ఎక్కించాలి. మళ్ళీ ఆడబెట్టిన ఫోటోలు తీసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి స్క్రీన్ ఏ లెవెల్లో ఉన్నాయో కనుక్కొని లిఫ్ట్ బయటికి వచ్చి 1/2 కిలోమీటర్ నడిస్తే కానీ ఆ చివరిని కూడా స్క్రీన్లు ముడుక్కొని ఉంటాయి. 20-30 ఏళ్ళ పోరగాళ్ళ కంటే ఓకే రాబోయ్. 30+ అంటే థియేటర్ అంటే పక్క సందుల్లో ఉండాలి రాబోయ్. షార్ట్ వేసుకుని వెళ్ళిపోగలగాలి. ఆకాశంలో పెడతాము ఎక్కిరాన్ రాబాయ్ అంటే రారు. సినిమా అంటే శని ఆదివారాలు మాత్రమే అని ఎవడరా చెప్పింది? శని ఆదివారాలు షాపింగ్లు చేస్తారు. రేట్లు తగ్గించి మంచి సినిమాలు తీస్తే రోజు చూడమన్నా చూస్తారు. మాల్స్ కట్టేసి ఒక మూలన మల్టీప్లెక్స్లు పెట్టేసి రెండు కానిచ్చేయండి, మేం పిండుకుంటాం అంటే కుదరదు. రాంగ్ కాన్సెప్ట్ అది. షాపింగ్ వేరు, సినిమా వేరు, రెండు కలపకండి. సెపరేట్ దెమ్. సింగిల్ స్క్రీన్లు పెంచండి, మంచిగా మెయింటైన్ చేయండి, రేట్లు సగం తగ్గించేయండి. సినిమా అనేది ఒక కల్చర్, ఒక ఎమోషన్. అది భూమి మీదనే ఉండాలి, పక్క సందులోనే ఉండాలి. సగం జిందగీ గడపమన్నా గడిపేస్తాం. సిటీలో సందుల్లో ఉంటే సాగుకొస్తుందేమో. 1000 కెపాసిటీలు, డాల్బీ స్క్రీన్లు అవసరం లేదు. 300 మంది పట్టి ఒక మాదిరి స్క్రీను, సౌండ్ ఉంటే చాలు. ఓపిక తగ్గిన జనాలకి సినిమా పోయే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉండాలి. తిండి, సరుకులు, సామాన్లు వాళ్ళ మీద తెచ్చుకోలేరా? అన్నీ ఇంటికి ఎందుకు వస్తున్నాయి? సినిమా థియేటర్ కూడా వాళ్ళ దగ్గర రావాలి. ప్రతి 100 అపార్ట్మెంట్లకి ఒక గేటెడ్ కమ్యూనిటీకి సినిమా థియేటర్ సెటప్ ఉండాలి. లొంగీలతో, నైటీలతో పోయి చూసి వచ్చేస్తారు సినిమాలు. ఇండియాలో మన జనము గుంపులు గుంపులుగా రచ్చరచ్చ ఎంజాయ్ చేసేది 2 జగాలు. ఒకటి స్టేడియంలో క్రికెట్, రెండోది థియేటర్లో సినిమా. అతి ఆశకు పోయి అది కూడా పోగొట్టుకున్నాం అనుకో, ఇక మనంత ఫాల్తుగా ఇంకెవరు ఉండరు. చల్ నీ అమ్మ, నాకు చేపలొద్దు, ఏమొద్దు, నేను పోతున్నా ఇడికెళ్ళి.